తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండల తీవ్రత కొనసాగుతుండగా మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే సమయంలో పలు మండలాల్లో వడగాలులు కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ, తెలంగాణలో మరో 2 రోజుల పాటు వాతావరణ మార్పులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం తరచుగా మారుతుంది. విభిన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకసారి భారీ ఎండ కనిపిస్తే మరోసారి పూర్తిగా వర్షం కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే విజయవాడలో ఎండలు మండుతున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా షెల్టర్ కోరుకుంటున్నారు. మనం ప్రస్తుతం బెన్ సర్కిల్ 4 కూడల జంక్షన్ దగ్గర ఉన్నాము. ఇటు సైడ్ 4 వైపుల నుండి అయితే వెహికల్స్ ఎప్పుడు రద్దీగా ఉంటూ ఉంటాయి. అసలు ఆ ప్రయాణికులకు సంబంధించి ముఖ్యంగా ఎండలకి వారు బయటకు వచ్చినప్పటికీ కూడా ప్రత్యేకమైన ఏవైతే ప్రికాషన్స్ ఉంటున్నాయో అవి తీసుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్నారో వారు ఈ ఎండలకు సంబంధించి బయటికి రాకపోతేనే మంచిదని కూడా ప్రభుత్వం కూడా పలు హెచ్చరికలు జారీ చేస్తుంది. దాదాపు 40 డిగ్రీలు అయితే ఎండ కాస్తూ ఉంది ప్రతిరోజు. ఒకవేళ క్లైమేట్ చల్లగా ఉన్నట్టు కనిపించినా కూడా భారీగా ఎండ ప్రభావం, హ్యూమిడిటీ అనేది ఉంటుంది. అందరూ స్కార్ఫ్లు కట్టుకుంటున్నారు మరియు ఎండాకాలంలో తీసుకోవాల్సిన అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ట్రాఫిక్కి సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్స్ వద్ద అయితే గంటల తరబడి అయితే ట్రాఫిక్ నుంచడం వల్ల కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండాకాలంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎప్పుడైతే సిగ్నల్ వేస్తారో, రెడ్ సిగ్నల్ వేసినప్పుడు పూర్తిగా వారు గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితిలో కూడా ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. అవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు. ఇంకా మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తిగా తగు చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉంటున్నారు. ట్రాఫిక్ ఎండకి సంబంధించి కూడా వారికి ప్రికాషన్స్ చెప్తున్నారు. హెల్మెట్ ధరించడం అనేది కూడా ఈ ఎండాకాలంలో ఒక కీలకమైన అంశం అని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా పూర్తిగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎండాకాలంలో పూర్తిగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మరింత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల పూర్తిగా ఇటువంటి అవసరాలు ఏవైతే ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయో అవి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలు చల్లటి పదార్థాలు తాగడానికి కూడా ఇప్పుడు ఈ కాలంలో మక్కువ చూపిస్తుంటారు. కాకపోతే ఇటువంటి విభిన్న వాతావరణం మారుతూ ఉన్న క్షణంలో కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పొజిషన్లో కూడా ప్రజలు ఉంటూ ఉన్నారు. ఎందుకంటే విభిన్న వాతావరణాలు కనిపిస్తున్నాయి కాబట్టి అటు వాన పడుతుంది, ఎండ పడుతుంది. వాన పడినప్పటికీ కూడా వెంటనే నెక్స్ట్ రోజుకైతే ఉష్ణోగ్రతలు హై రేంజ్లో అయితే వెళ్ళిపోతూ ఉంటున్నాయి. దాదాపు 42 డిగ్రీలు నమోదు అవుతూ ఉన్నాయి వర్షం పడిన నెక్స్ట్ రోజుకే. ఎందుకంటే ఈ ఎండాకాలం అంత తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ బెన్ సర్కిల్ ఇటువంటి రద్దీ ప్రదేశాల్లో కూడా ప్రజలు మామూలుగా నడిచి వెళ్ళే ప్రయత్నాన్ని కూడా చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్ యూజ్ చేస్తున్నారు, లేదా షెల్టర్ ఉన్న ఆటోలు వంటి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పాదచారులుగా ముఖ్యంగా తగ్గిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయటికి వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.